ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖపట్నంలో మెగా కల్చరల్ ఫెస్టివల్ దాంట్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ముగింపులో అనుకుంటాను. అక్కడ ఆయన మాట్లాడారు. సరే, సహజంగా పవర్ స్టార్ వచ్చారు, ఉప ముఖ్యమంత్రి కూడా, కాబట్టి అభిమానులు, విద్యార్థుల సందడి అవన్నీ బాగున్నాయి. ఆయన కూడా ఉత్సాహం ప్రదర్శించారు, అదంతా ఓకే. అలాగే యూనివర్సిటీ లోగో ఎలా వచ్చింది, వీటన్నిటిని చెప్పారు. విద్య వాటి గురించి ఎప్పుడు చెప్తుంటారు, ప్రజా జీవితం ఇవన్నీ. కానీ ఆయన ఇచ్చిన ప్రధానమైన సందేశం చెప్పిందే కొంచెం. ఆ చెప్పింది కూడా ఏమిటనమాట అంటే, మార్క్స్ చెప్పినా సరే మీరేమో ఒక సిద్ధాంతాన్ని, భావజాలాన్ని పట్టుకొని వెళ్ళకూడదు, మీరు జీవితంలో పరీక్షించుకోవాలి. మార్క్స్ చెప్పింది అది. నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా అన్వయించుకోండి, వాస్తవాలను బట్టి వెళ్ళండి అని చెప్పారు ఆయన. విద్యార్థుల దశలోనే మార్క్స్ చెప్పాడు. ఆయన ఒక భావజాలం వద్దు, ఒక భావజాలం వద్దు అని చెప్తున్నారు, కానీ దాన్ని విన్న వాళ్ళకి చాలా స్పష్టంగా ఆయన చెప్తుంది విప్లవ భావజాలము, అదే వామపక్ష రాజకీయాలు, మార్క్స్ సిద్ధాంతాలు, వీటితో యువత సహజంగా ఆకర్షితులవుతుంటారు. ఈయన కూడా ఆకర్షితులయ్యే కదా. చెగువేర బొమ్మ పెట్టుకున్నారు, సినిమా తీశారు, వాటన్నిటిలో కూడా మాట్లాడారు. సిద్ధు, సిద్ధార్థ రాయ్, చారు మజుందార్ ఇవన్నీ అన్నారు. ఆయనకు సూపర్ హిట్ వచ్చింది అప్పుడే కదా. ఆయన మారుండొచ్చు, ఆయన సనాతన సామ్యవాదం నుంచి సనాతనవాదం వైపు మరలి ఉండవచ్చు, కానీ దాని అర్థం ఇంకా సమయం సందర్భం లేకుండా ప్రతి చోట సనాతన ధర్మాన్ని కాపాడండి అని, అంటే సామ్యవాదం వైపు వెళ్ళడానికి ఆలోచించాలట. సనాతన ధర్మాన్ని మటుకు తప్పకుండా కాపాడాలట. ఇది ఎవరు చెప్పారు? ఇది సనాతన ధర్మాన్ని మార్క్స్ని పక్కన పెట్టండి, పోనీ నచ్చకపోతే, లేదా అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు, అది ఆయనే చెబుతున్నారు కదా. కానీ మహాత్మా గాంధీ దగ్గర నుంచి, తిలక్ దగ్గర నుంచి, లజపత్ రాయ్ దగ్గర నుంచి, భగత్ సింగ్ దగ్గర నుంచి వీళ్ళందరూ ఏం చెప్పారు? సనాతన ధర్మాన్ని పాటించమన్నారా? మత సామరస్యం గురించి చెప్పారా? విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నెత్తురు నిండేక శక్తులు మండే అన్నట్టుగా వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళని ఉత్సాహపరిచి నాలుగు మంచి మాటలు అనుకుంటే, ధర్మము, సనాతన ధర్మము, సనాతన అనే పదం వాడకపోయినా ఆయన చెప్పిన మెసేజ్ చాలా స్పష్టం. అందులో ఆంధ్ర విశ్వవిద్యాలయం అది. ఎంతోమంది అక్కడి నుంచి అభ్యుదయ భావకులు, సమాజ సేవకులు ఎంతమంది వచ్చారు. చాలా ఉద్యమాలు అక్కడి నుంచే వచ్చాయి. ఒకవేళ వద్దు, మనకు చెగువేరా కంటే మనకు వీర సావర్కర్ మంచిది, మనకు నరేంద్ర మోదీ సర్వోన్నతుడు అని భావిస్తే అది ఆయన ఇష్టం. కానీ విద్యార్థులకు పోనీ అదైనా సూటిగా ఇప్పుడు ఏ వెంకయ్య నాయుడు లాగో లేదా ఇంకోటిలాగో చెప్తే అది వేరు. ఇప్పుడు అది ఇది కూడా కాదు. భావజాలాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ భావజాలము అంటే సామ్యవాద భావజాలం. అనేక మంది దాన్ని చిన్నప్పుడు, నా యువత ఉన్నప్పుడు వంట పట్టించుకొని తర్వాత ప్రాణాలు కోల్పోయారంట. ప్రాణాలు కోల్పోవడానికి కూడా నిలబడ్డారు కాబట్టే కదా స్వాతంత్రం వచ్చింది మనకు. ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇక్కడ ఒకవేళ కన్జర్వేటిజం నేను అనుసరిస్తానంటే కన్జర్వేటిజం చెప్పవచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎవరైనా ఇప్పుడు మితవాద భావజాలం అనుసరించవచ్చు, అది కూడా భావజాలమే కదా. ధర్మము, సనాతనము, ఒకదాని వైపు వెళ్ళటము, సంఘ పరివారం, అవి భావజాలాలు కదా. ఒకటి భావజాలం పట్ల జాగ్రత్తగా ఉండాలి, వాటి పట్ల ఏం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రాణాలు కోల్పోయి, వాటి వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, మత కలహాల్లో మరణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేక రకాల పాలక వర్గాలు, ఒకరనే కాదు, అందులో అచ్చంగా మత రాజకీయాలు, దేశ విభజన సమయంలో చాలా ఉన్నాయి. అందుకనే కొంత పాక్షికత్వం ఒకవైపు నుంచి చూడడం, అది కాదు అని చెప్పడం అనేది పెరుగుతున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్లో. దాన్ని మటుకు నచ్చితే నచ్చొచ్చు, లేదా తను చెప్పదలుచుకుని తనే చెప్పొచ్చు, కానీ మీరు దాని పట్ల జాగ్రత్తగా ఉండండి. మార్క్స్ వచ్చి చెప్పినా అని, మార్క్స్ వచ్చి ఏమి చెప్పలేదు. మార్క్స్ ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఉదాహరణకు ఇరాన్ అమెరికా యుద్ధంలో ఎంత దురాక్రమణకు వెళ్ళి దెబ్బతిన్నారు. ఇప్పుడు ప్రపంచం ఎంత నష్టపోయింది, ఏం తెలుసుకోవాలి? ఇప్పుడైనా చైనా, రష్యా అండగా ఉండబట్టే కదా నిలబడింది. భారతదేశం ఏమైంది? విశ్వగురువు అని చెప్పుకున్న వాళ్ళు. పాకిస్తాన్ అక్కడ మధ్యవర్తిత్వం చేస్తూ మనం ఏమో నమస్తే ట్రంప్ అని ఊరేగాం. ఏం జరగలేదే. వీటన్నింటిలో ఏం భావజాలాలు లేవా? విశాఖపట్నమే దీనికి ఒక పెద్ద సముద్ర తీరం, అది ఒక పెద్ద అభ్యుదయ భావాలకు, కళా సాహిత్యాలకు నిలయం. ఖచ్చితంగా ఆయన కూడా అక్కడ ప్రోడక్ట్. అక్కడికి వెళ్ళి చెప్తున్నందుకు సంతోషమే. నేను అప్పుడు కూడా గతంలో కూడా మాట్లాడాను చాలాసార్లు.
ఆయన ఈరోజు ఇంకో ప్రకటన కూడా చేశారు. దాని మీద నేను సాయంత్రమే మాట్లాడాను. కొంచెం భిన్న స్వరం ఆయన మిగతా వాళ్ళకంటే. అందరూ ఒక విధంగా చెప్తే ఆయన మటుకు భిన్నాభిప్రాయాలు ఉంటే ప్రజాస్వామికంగా చెప్పాలి, కానీ దాడులు చేయకూడదు. గతంలో నా మీద వైసీపీ వాళ్ళు చేశారన్నారు. వైసీపీ వాళ్ళు కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు మాట్లాడడం ఎప్పుడు తప్పే. దాన్ని తప్పకుండా ఎవరెవరినన్నా ఖండించాల్సిందే. నిజానికి మొదటగా ఖండించిన వాళ్ళలో నేను ఉంటాను. విజయనగరంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పెళ్ళిళ్ళు వీటి గురించి మాట్లాడినప్పుడే నేను స్పందించాను. అవన్నీ రికార్డ్ అయినాయి, ఊరికేదో మాట్లాడటం కాదు. కాబట్టి అందులో నాకేమీ రెండో అభిప్రాయం లేదు. కానీ ఇప్పుడు జరిగింది కూడా పొరపాటే. దాన్ని కూడా ప్రజాస్వామిక పద్ధతి, నేను ఆ పత్రికలో వచ్చిన దాన్ని చూసి నేను మాట్లాడాను. ఇంకా చాలా వాళ్ళు ఇప్పుడు అధికారికంగా చాలా వివరమైన 2 పేజీల ప్రకటన విడుదల చేశారు, అది చూశాను. దాంట్లో అదనంగా ఉన్నది ఇదే. వైసీపీ వాళ్ళు అనేక విమర్శలు చేశారు, చేసి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా ఎవరు చేసినా వ్యక్తిగత విషయాలు, కుటుంబాలు, లేకపోతే మహిళలు మరీ ముఖ్యంగా మాట్లాడడం దారుణమైన అంశం. నిజం చెప్పాలంటే అటువంటి ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారనేది కూడా నాకు గుర్తొచ్చింది. నేను ఉదయం మాట్లాడలేదు కావాలని, ఎందుకు వాటిని అదే పనిగా తవ్వడం అని. కాబట్టి ప్రజాస్వామికంగా ఉండాలి అని ఈ ప్రకటనలో చెప్తుంది, చాలా బాగుంది. కానీ ప్రజాస్వామిక భావజాలం ఏది, ప్రజాస్వామిక రాజకీయాలు, ఉద్యమాలు ఎలా ఉంటాయి అన్నది విద్యార్థులు నేర్చుకోవాలి. ప్రగతిశీల భావజాలంతో ఉండాలి. ప్రగతిశీల భావజాలం ఎప్పుడు తప్పు కాదు, ముందుకే పోతుంది, కానీ సమాజం వెనక్కైతే పోదు. ఆధునిక ధర్మాలే మనం పాటించగలం, కానీ సనాతన ధర్మాల వైపు అధునాతన కాలం వెళ్ళదు. వెళ్ళామని చెప్తున్న వాళ్ళు కూడా నిజానికి రాజకీయ అవసరాల కోసం చెప్పి ప్రయోజనం పొందుతున్నారు. నాకు తెలిసి విద్యార్థులు ఆ వాస్తవాలు గుర్తించగలుగుతారు.